హాయ్ ఆల్. ఇంతకుముందు నేను సైబర్ సెక్యూరిటీ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. చాలామంది కాల్ చేశారు, మెసేజెస్ పెట్టారు. చాలామందికి డీటెయిల్స్ నేను ఆల్రెడీ ఆ వీడియో మొత్తం చూసినట్లయితే 90% క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియో మొత్తం చూడండి. మీరు థంబ్నెయిల్ చూడగానే వీళ్ళేంటబ్బా ఎన్ని లక్షలు నిజంగా వచ్చే అవకాశం ఉందా అని అనుకోవచ్చు. వీడియో మొత్తం చూస్తే అసలు ఈ కోర్స్ మీకు సెట్ అవుతుందా లేదా, పాసిబిలిటీస్ ఏమున్నాయని తెలుస్తుంది. దయచేసి మొత్తం చూడండి. ఫస్ట్ ఈ సైబర్ సెక్యూరిటీ అనే కోర్సు ఎవరైనా చేయవచ్చు, కానీ ఇంటర్ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు కాల్ చేస్తున్నారు. వాళ్ళకి అవ్వదు. 10+2+3 మినిమం 15 years ఆఫ్ ఎడ్యుకేషన్ రెగ్యులర్గా ఉండాలి. అంటే మీరు డిస్టెన్స్లో డిగ్రీ చేసున్నా ఎలిజిబుల్ కాదు. దయచేసి మీరు అలాంటి వాళ్ళు కాల్ చేయొద్దు, మెసేజ్ పెట్టవద్దు. నేను క్లారిటీ ఇస్తున్నాను. రెండోది, అంటే టెక్నికల్ కోర్సెస్ కాకుండా, అంటే నాన్ టెక్నికల్ కోర్సెస్ వాళ్ళు, అంటే నేను బీఎస్సీ చేశాను, బీజెడ్సీ చేశాను, లేదా నేను లైఫ్ సైన్సెస్ చేశాను, లేదా బీ.ఫార్మసీ చేశాను, ఇటువంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాకపోవటమేమీ కాదు. సో ఈ కోర్స్ చేయడానికి 10+2+3 ఆర్ 10+2+4 ఇంజనీరింగ్ కానీ బీ.ఫార్మసీ కానీ వాళ్ళు ఎవరైనా ఎలిజిబులే. ఏజ్ లిమిట్ వచ్చి హయ్యెస్ట్ మనం 35 తీసుకున్నాం. 35+ వాళ్ళకి ఇప్పటివరకు చేయలేదు. కానీ 35 yearsలో మీరు ఉన్నారంటే 21కో 22కో లేదా 20కో మీరు వర్క్ స్టార్ట్ చేసి ఉంటారు. ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఏ స్కిల్ సెట్ ఉంది, దాన్ని బట్టి మిగతా డిస్కషన్ ఉంటుంది. బట్ 35 వరకు ఎలిజిబుల్ ఉంటుంది. మీరు ఒక 15 years వేరే ఫీల్డ్లో ఉన్నారు, లేదా 30 years వేరే ఫీల్డ్లో ఉన్నారు. లాస్ట్ 2 years ఈ ఫీల్డ్లో ఉన్నట్టుగా ఎక్స్పీరియన్స్ పుటప్ చేస్తే, ఎక్స్పీరియన్స్ పుటప్ చేయటం అంటే మీకు వచ్చే డౌట్ ఏంటంటే, సార్ ఫేక్ సర్టిఫికెట్లు పెట్టాలా, ఫేక్ పెట్టాలా, లేకపోతే దానివల్ల నష్టం వస్తుంది. బేసిక్గా ఇప్పుడున్న రిక్రూట్మెంట్ లాస్ట్ 4-5 yearsలో ఫ్రెషర్గా రిక్రూట్మెంట్ చాలా తక్కువ మందికే ఉంది. అది లో క్యాడర్ జాబ్సే ఉన్నాయి. ఈ సైబర్ సెక్యూరిటీ అనేది మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. సెక్యూరిటీ కన్సల్టెంట్ అని కానీ, సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్ అని కానీ, సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ అని కానీ డిఫరెంట్ నేమ్స్ ఉంది. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఈ 3 years ఎక్స్పీరియన్స్ మీరు ఫేక్ పెట్టినా డాక్యుమెంటేషన్ కొంత ఖర్చు అవుతుంది. అది చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ హెచ్ఆర్ ఎవరైతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారో, లేదా టెక్నికల్ రౌండ్ ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో, మీరు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెట్టారో ఆ స్థాయిలో మీ స్కిల్ సెట్ ఉందా లేదా అని ఖచ్చితంగా చెక్ చేస్తారు. ఈ ట్రైనింగ్లో మీరు 2 years ఎక్స్పీరియన్స్ పెడితే 2 years ఎక్స్పీరియన్స్ తగ్గ స్కిల్ సెట్ మీ దగ్గర ఖచ్చితంగా డెవలప్ చేస్తాము. అలా చేసుకుంటే ప్లేస్మెంట్ అవుతుంది. సో 3 years ఎక్స్పీరియన్స్ పెడితే 3 years ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా మీ స్కిల్ సెట్ ఉండాలి. దీనితో పాటు కమ్యూనికేషన్ అద్భుతంగా ఉండాలి. ఎందుకంటే 3 years ఎక్స్పీరియన్స్ అంటే మీరు క్లయింట్స్తో మాట్లాడాల్సి వస్తుంది, ప్రాజెక్ట్ హెడ్తో మాట్లాడాల్సి వస్తుంది, మీ టీంతో మాట్లాడాల్సి వస్తుంది. అవసరమైతే మీకు టీం కూడా ఎలాకేట్ చేయొచ్చు, 2-3. సో మీరు ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ ఉండాలి. సార్ ఇవన్నీ నాకు తెలుగు మాత్రం వచ్చి ఇంగ్లీష్ రాదు. ఈ ట్రైనింగ్లో మనం అన్నీ చేస్తాము. సో ఇంతకీ ఎవరు మీరు మీ గురించి మాకు ఏదో మన సంకల్పం అని పెట్టారు, అందుకే చూస్తున్నాను. నా పేరు సుందర్ కే. మీరు గూగుల్లో సుందర్ ట్రైనర్ అని కొడుతున్న డీటెయిల్స్ మొత్తం వస్తాయి. 20 yearsగా ఇదే ట్రైనింగ్ ఫీల్డ్లో ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనల్ డెవలప్మెంట్, టెక్నికల్ కోర్సెస్ అన్నీ చెప్తూ మన ఇన్స్టిట్యూట్ ద్వారా కొన్ని వేల మంది సెటిల్ అయ్యారు. ఇదే సైబర్ సెక్యూరిటీ కోర్స్ మీద లాస్ట్ 6 months మన దగ్గర ట్రైనింగ్ చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా ప్లేస్మెంట్ లేకుండా పోలేదు. బ్యాక్ డోర్ వర్క్ అవసరం లేదు. ప్రజెంట్ కాల్స్ ఉన్నాయి. సో ఎందుకంటే దీనికి ఏఐతో పని లేదు. అంటే ఏఐ దీన్ని డామినేట్ చేయలేదు. మాన్యువల్గా నేర్చేయాల్సింది. ఇప్పుడు చాలా కోర్సెస్కి ఏంటి, ఏఐ అనేది ఆ ప్లేస్ తీసుకుంటుంది. ఇది ఏఐ చేసేది కాదు. 2 కోడింగ్తో పని లేదు. 3 నేను అద్భుతమైన మ్యాథమెటిక్స్, అర్థమెటిక్ రీజనింగ్ నాకు గ్రిప్ లేదు. అయినా ఈ కోర్స్ చేయొచ్చు. కోర్స్ ఆన్లైన్లో ఉంది ప్రస్తుతానికి. 45 రోజుల కోర్సు, 20,000 ఫీజు. చాలామంది 45 రోజులకి 20,000. మీరు లైఫ్లో మీకు వచ్చే మినిమం ప్లేస్మెంట్ వచ్చి 9 lakhs ప్యాకేజ్ వస్తుంది. ఇవాళ అమీర్పేటలో చాలామంది 3 లక్షల ప్యాకేజ్ కోసం 1,50,000 కడుతున్నారు. జాబ్ ఉంటే చాలు అనిపించుకోవడం కోసం. అలా అని చెప్పి మేము డబ్బులు కట్టినట్ల ఈ కోర్సుకున్న డిమాండ్ అది. దాదాపుగా ఇందులో 10-15 మాడ్యూల్స్ ఉంటే వ్యాలిడ్ మాడ్యూల్ ఒకటి ఇమ్మీడియట్గా మార్కెట్లోకి వెళ్ళగలిగిందే మనం చెప్తుంది. క్లాసెస్ చెప్పే వ్యక్తులు కూడా కేవలం ఓన్లీ ట్రైనర్స్ కాదు. ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తూ ప్రాజెక్ట్ మేనేజర్ లెవెల్లో ఉండి టాప్ మోస్ట్ కంపెనీస్లో, లెవెల్ 5 కంపెనీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళే ఇది ట్రైనింగ్ ఇస్తుంది. సో ఒకటి, ఈ కోర్స్ చేయడానికి డిగ్రీ మినిమం ఉండాలి. 2, మీరు గ్యాప్ ఉంటే ఎక్స్పీరియన్స్ పెట్టవచ్చు. 3, ఫ్రెషర్స్గా ఉన్న తక్కువ కంపెనీస్ వస్తే, తక్కువ ప్యాకేజ్ వస్తే లెవెల్ 5 ఎక్స్పెక్ట్ చేయొద్దు. 4, ట్రైనింగ్ ఆన్లైన్లో ఉంటుంది.
లైవ్ సెషన్ యాప్ పెట్టడం కాదు, వీడియో పెట్టడం కాదు, మీతో చేపిస్తూ ఈరోజు క్లాస్ చెప్తే రేపటికి వర్క్ ఇస్తారు. ఆ వర్క్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్ చెప్పడం జరుగుతుంది. 5 లైవ్ ప్రాజెక్ట్ చేస్తారు. మీరు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెడుతున్నారో అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా స్కిల్ సెట్ డెవలప్ చేసి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ట్రైనర్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత మీరు ఓకే, ఏ ఇంటర్వ్యూ అయినా మీరు ఫేస్ చేయగలరు అన్నప్పుడు మాత్రమే మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయమని చెప్తారు. దానికి సంబంధించిన పూర్తి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి చెప్తున్నా, గత 1 ఇయర్గా చెక్ చేసుకోండి. మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఈ స్కిల్ సెట్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఎంత పెడుతున్నారో దాని దగ్గర స్కిల్ సెట్ ఉన్నవాళ్ళు, కమ్యూనికేషన్ ఉన్నవాళ్ళు, మాకు టచ్లో ఉన్నవాళ్ళు, ప్లేస్మెంట్ రాకపోవటం అంటే ఏమీ లేదు, మేల్ అయినా ఫీమేల్ అయినా. సో దీన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకొని ఇంకా డీటెయిల్స్ కావాలంటే అప్పుడు కాల్ చేయండి. అంతేగాని ఒక ముక్క చూడగానే కాల్ చేసి సార్ నేను పనికొస్తానా లేదంటే, బేసిక్గా మనకున్న కోర్సెస్ చాలా ఎక్కువ, నాకు వచ్చే కాల్ చాలా ఎక్కువ. కొంతమంది కాల్ చేసిన ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఉండకపోవచ్చు, లేదా చాలా ప్లజెంట్గా మాట్లాడలేకపోవచ్చు మేమున్న సిచ్యువేషన్లో. ఒకటైతే మీరు మార్కెట్లో ఏ కోర్స్ అయినా సరే ఈ కోర్స్ చేస్తే జాబ్ వస్తుందని చెప్తారు. మీరు టెక్నికల్గా ఆలోచించండి. 100 మంది వెళ్తున్న గ్రూప్లోకి వెళ్తే ఏమొస్తుంది, లేదా తక్కువ మంది ఉన్న గ్రూప్లోకి వెళ్తే రిక్వైర్మెంట్ ఎక్కువ ఉండి తక్కువ మంది అవైలబుల్ ఉన్న కోర్సు సైబర్ సెక్యూరిటీ. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఈ కోర్స్ నేర్చుకున్న వెంటనే మీరు కోర్స్ 45 డేస్ అయితే ఆ తర్వాత ఇంకొక 45 డేస్ టు 3 మంత్స్, అంటే టోటల్గా తీసుకున్న ఒక 3.5 మంత్లో లేదా ఒక 4 మంత్స్లో మీరు ప్లేస్మెంట్ రావడం ఖాయం. దీనికి ఓకే అనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. కాల్ లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ పెట్టండి వాట్సాప్లో. మీకు మళ్ళీ నేను కాల్ చేసి క్లియర్గా మాట్లాడి కెరీర్ కౌన్సిల్ చేసి మీ రిక్వైర్మెంట్ రీచ్ అవుతుంది లేదా మీకు పనికి వస్తుంది అనుకుంటేనే ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక నిర్ణయం తీసుకోండి. కొత్త సంవత్సరంలో నాకు ప్లేస్మెంట్ ఉంది లేదా నేను ఒక అద్భుతమైన ప్రొఫెషనల్ అనిపించుకోవడానికి ఉన్న అవకాశాన్ని వాడుకోండి.